సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్. ఇట్లనే మమ్మల్ని చంపక తింటారా? ఇదే నా ప్రభుత్వం, ఇదే నా సీఎం, ఇదే నా మంత్రులు, ఇదే నా లెక్క, ఎవరు లేరా? పాలన వదిలేసి చేతబడులు చేస్తున్నారన్న మల్లారెడ్డి. చేతబడి చేస్తుర్రా? చేతబడితో అవుతుందా? తన విద్యా సంస్థలపైన కక్ష సాధింపు చర్యలెందుకని ఆగ్రహం. బాధలే బాధలు, బాధలే బాధలు, కబ్జలే కబ్జలు, కబ్జలే కబ్జలు. అభివృద్ధి అంతా మాయమైందన్న బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. పగడి దొంగల లెక్క లూటి చేస్తారా? ఈ భూములనంతా మాయం చేసేస్తారా? భూములనంతా పేరు మార్చేస్తారా? భూములనంతా కాంగ్రెస్ సర్కార్కు ప్రజలే బుద్ధి చెప్తారని శాపనార్థాలు. మేము వాళ్ళకి అండా నిలబడతాం. ఎవడు వస్తాడో రమ్మని, ఎట్లా వస్తుందో పేరు మారుతుందో చూడమని. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళోసారి పార్టీ మారబోతుండని పుకార్లు వచ్చినాయి కదా. గదే మన మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మీద గరమయ్యిండంట. పాలన పక్కన పెట్టి మమ్మల్ని వేధించుడే పనిగా పెట్టుకుండ్రని మండిపడ్డాడు. తన మీద, తన కాలేజీల మీద సర్కార్ పగబట్టిందని అనుకొచ్చిండు. అసలు రాష్ట్రంలో పాలన చేస్తుండా లేకుంటే చేతబడలే పనిగా పెట్టుకుండా అని అడిగిండు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి తీరు మీద పక్క ఆధారాలతోని ఎదురుదాడికి దిగుతామని తేల్చి చెప్పిండు. మల్లారెడ్డి అసలు రేవంత్ రెడ్డి మీద ఎందుకింతగానము గరమైతుండో ఇప్పుడు చూద్దాం. గాంధీ భవన్లో కూర్చొని సొంత పార్టీ నేతలే గిసొంటి కుట్రలు చేస్తుండ్రని మల్లారెడ్డి మాటల తూటాలు వేల్చిండు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక నా ఆస్తులు, కాలేజీల మీద దాడులు ఎక్కువైనాయని రెడ్డి సాబు మస్తు ఫైర్ అయిండు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అందరికీ న్యాయం జరిగిందని, ఇప్పుడు సర్కారు మాత్రం మా మీద పగబట్టి ఇట్లా చేస్తుందని మండిపడిండు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలి బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టుడే రేవంత్ రెడ్డి సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించిండు మల్లారెడ్డి. తన కాలేజీల నుంచి ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారైతుంటే ఓర్వలేక సంస్థను నాశనం చేసేటందుకు కుట్రలు చేస్తుండ్రని నిప్పులు జరిగిండు. చట్ట ప్రకారం తాము అన్ని అనుమతులు తీసుకున్న అధికారులు ఎందుకు అవస్థలు పెడుతోండ్రో చెప్పాలని నిలదీసిండు. తాము ఏ తప్పు చేయలేదని, దేనికైనా రెడీ అని తేల్చి చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను చేతబడితోని పోల్చిన మల్లారెడ్డి సంచలన కామెంట్లు చేసిండు. రేవంత్ వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి అంతా మాయమంది అని అన్నాడు. చేతబడి చేస్తుర్రా? చేతబడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతబడితో మారిపోతున్నాయా? ఎవరిని తెలుస్తలేదా? ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ? ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. మరి చేతబడి మాయం చేసిర్రా? ఎట్లా మాయం చేసిర్రు ఈ భూమి? రైతుల రుణమాఫీ, మహిళలకు ఇస్తాన్న పైసలు ఎక్కడికి పోయినాయని గట్టిగానే నిలదీసిండు. ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులు ఎత్తేసిందని విమర్శించిండు. ప్రజలు కష్టాలల్లో ఉంటే సీఎం మాత్రం ప్రతిపక్ష నేతలను జైళ్ళకి ఎట్లా పంపాలనే ఆలోచనలనే ఉండని మల్లన్న గట్టిగా అరుచుకుండు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి తనపైన తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించిండు. గిసొంటి పగ తీసుకునే రాజకీయాలు ఎక్కువ కాలం నడవవని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిండు. తాము ఎవ్వరికి భయపడేదే లేదని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంగా తేల్చి చెప్పిండు మల్లారెడ్డి. ఈ మధ్య మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించిన చెరువుల ఆక్రమణ పేరుతోని హైడ్రా రెచ్చిపోయిందని మండిపడ్డాడు. నోటీసులు ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా బుల్డోజర్లు పంపిస్తా అంటే ఇక్కడ ఎవరు చూస్తూ కూసోలే అని విమర్శలు చేసిండు. తాము గరీబోల బిడ్డలకు చదువు చెబుతుంటే కావాలనే రాజకీయం చేస్తుండని మండిపడ్డాడు. రేవంత్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకొని గిసొంటి బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకున్నాం అని సవాల్ విసిరిండు. అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారద్దని, న్యాయంగా నడుచుకోవాలని సూచించిండు. కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా తన పార్టీ క్యాడర్ను ఏమి చేయలేరని చెప్పిండు. పార్టీ కార్యకర్తలకు ఎప్పటికి అప్పుడు అండగా ఉంటానని భరోసానిచ్చిండు. దేనికైనా తాము ఎదురోడి కొట్లాడతామని మల్లారెడ్డి గట్టిగానే హెచ్చరించిండు. రేవంత్ రెడ్డి పాలన మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకత మొదలయ్యిందని మల్లారెడ్డి చెప్పుకొచ్చిండు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసిన సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వాతలు పెట్టిండు. కేసీఆర్ హయాంలా రాష్ట్రం కలకలలాడిందని, కాంగ్రెస్ పాలనలా ఆగమైపోయిందని బాధపడ్డాడు.
భవిష్యత్తులో ప్రజలే రేవంత్ రెడ్డి సర్కారుకు సరైన గుణపాఠం చెప్తుందని జోషం చెప్పుకొచ్చిండు. తాము పక్క ఆధారాలతోని ప్రజల ముందుకు పోతామని, కాంగ్రెస్ మోసాలను ఎండగడతామని తెలిపిండు. ఉద్యమాల గడ్డ తెలంగాణలా గిసొంటి అణిచివేత కార్యక్రమాలు సాగవని, బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిండు. రేవంత్ రెడ్డి తీరు మారకపోతే ప్రజాగ్రహం తప్పదని మల్లారెడ్డి మరోసారి గుర్తు చేసిండు. క్యూన్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.